అనన్య తమిళ్లో 'నడోడిగల్' అన్న మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఫస్ట్ మూవీ డెబ్యూతోనే బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు గెలుచుకున్నారు. అది కూడా విజయ్ అవార్డు గెలుచుకున్నారు. 2004లో వచ్చిన 7G బృందావన్ కాలనీ మూవీలో అనిత క్యారెక్టర్లో యాక్ట్ చేసిన సోనియా అగర్వాల్ ఆ మూవీతో తన యూత్లో మంచి క్రేజ్ తెచ్చుకుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు సోనియా అగర్వాల్, అనన్య తెలుగులోకి 'అమాయకుడు' అన్న మూవీతో డెబ్యూ ఇచ్చింది. అయితే ఆ మూవీ తర్వాత అనన్య అంత ఫేమ్ రాలేదు. తమిళ్లో చేసిన 'జర్నీ' మూవీతో సోనియా అగర్వాల్ 2002లో వచ్చిన 'నా ప్రేమకై' అన్న మూవీతో రాజీ అన్న క్యారెక్టర్తో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. దీని తర్వాత తాను తెలుగులో చేసిన అనన్య మలయాళంలో 'విధమారై సోక్షికుక' అన్న మూవీతో చైల్డ్ ఆర్టిస్ట్గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 2018లో 'పాజిటివ్' అన్న మూవీతో హీరోయిన్గా డెబ్యూ ఇచ్చారు.